వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీఎంసెట్ 2024 డే 2 షిఫ్ట్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు 3 షిఫ్ట్స్ ఎగ్జామ్ కంటే ఈ పేపర్ డిఫరెంట్గా ఉంది. ఎందుకు అనేది మీకు క్లారిటీగా పేపర్ డిఫికల్టీ లెవెల్ సబ్జెక్ట్ వైజ్గా డిఫికల్టీ లెవెల్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఓవరాల్గా ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే 70+ అయితే క్రాస్ అయ్యాయి. ఫస్ట్ టైం 4 షిఫ్ట్ పేపర్స్తో కంపేర్ చేస్తే ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 70+ క్రాస్ అయ్యాయి. కానీ పేపర్లో మార్క్స్ వస్తాయా లేవా అంటే క్లారిటీగా వినండి. మీకు ప్రతి షిఫ్ట్ సంబంధించి షిఫ్ట్ యొక్క అనాలిసిస్ ఫ్రీగా వాట్సాప్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాలేజ్ దోస్ కమ్యూనిటీ ద్వారా. జస్ట్ వాట్సాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేస్తే చాలు. మీ నేమ్, మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేస్తే ఇలా మీకు ఏపీఎంసెట్ సంబంధించి ప్రతి డే షిఫ్ట్ యొక్క అనాలిసిస్, స్లాట్ అనాలిసిస్ డే వైజ్గా రావడం జరుగుతుంది. మీరు ఏ డేట్ సెలెక్ట్ చేస్తే ఆ డేట్కి సంబంధించి కంప్లీట్ అనాలిసిస్ కూడా మీరు వెరిఫై చేసేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో కామెంట్లో లింక్ పిన్ చేస్తాను, వెరిఫై చేయండి. సో పేపర్ వెయిటేజ్ విషయానికి వస్తే మనకు చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనేది కరెక్ట్గా ఇచ్చారు. ఓవరాల్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చూసుకున్న మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మళ్ళీ హార్డ్ షిఫ్ట్లో స్టూడెంట్స్ ఎంతమంది క్వశ్చన్స్ హైయెస్ట్ రాయగలిగారో 120+ దగ్గరే స్టాప్ అయ్యారు. రీజన్ ఏంటంటే మ్యాథ్స్లో డూయబుల్ క్వశ్చన్స్ ఇచ్చినప్పటికీ అందులో జంబుల్గా ఇచ్చారు. అంటే ఒక 5 క్వశ్చన్స్ తర్వాత 2 క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్ తర్వాత 3 క్వశ్చన్స్, ఇలా జంబుల్గా ఇచ్చినప్పుడు ఈ క్వశ్చన్స్ కరెక్ట్గా ఎవరైతే హార్డ్ ఉన్న క్వశ్చన్స్ స్కిప్ చేసి రాయగలిగారో వాళ్ళు మాత్రమే ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. ఓవరాల్గా 70+ ఈజీ క్వశ్చన్స్ వచ్చినప్పటికీ అందరు స్టూడెంట్స్ ఈ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయలేకపోయారు. మ్యాథ్స్ డూయబుల్గా ఉన్నప్పటికీ లెంతీగా వచ్చింది. ఓవరాల్గా చూస్తే మ్యాథ్స్ మోడరేట్ టు డిఫికల్టీ అనే చెప్పొచ్చు. ఫిజిక్స్ యాజ్ యూజువల్, ఇంకా ఫిజిక్స్ గురించి స్పెషల్గా డిస్కషన్ అయితే అవసరం లేదు, డిఫికల్టీగా వచ్చింది. ఫార్ములాస్ కన్ఫ్యూజన్గానే ఉన్నాయి. కెమిస్ట్రీ విషయానికి వస్తే ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. ఇనార్గానిక్తో పాటు ఆర్గానిక్ కూడా ఈక్వల్ వెయిటేజ్ ఇస్తూ ప్రిపేర్ అవ్వండి. కొంతమంది నాకు ఓన్లీ ఇనార్గానికే హైయెస్ట్ మార్క్స్ వస్తాయి, కొందరు ఆర్గానికే ఓన్లీ హైయెస్ట్ మార్క్స్ వస్తాయని చదువుతున్నారు. అలా చదివిన స్టూడెంట్స్ ఇక్కడ చాలామంది లాస్ అవుతున్నారు. మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఇనార్గానిక్ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చిన వాళ్ళు ఆర్గానికే చదివితే ఇక్కడ లాస్ అవుతున్నారు. ఆర్గానికే చదువుకొని వెళ్ళిన వాళ్ళకి ఇనార్గానిక్ వస్తే లాస్ అవుతున్నారు. కాబట్టి ఇనార్గానిక్, ఆర్గానిక్ కంపల్సరీగా చదవండి. ఓవరాల్గా పేపర్ వెయిటేజ్ చూసుకుంటే మోడరేట్ టు డిఫికల్టీగా ఉందని చెప్పొచ్చు. ఇందులో మ్యాథ్స్ ఎవరైతే ఈరోజు మార్క్స్ ఎక్కువ తెచ్చుకున్నారో వాళ్ళకు కన్ఫామ్గా మార్క్స్ అయితే ఎక్కువగానే ఉంటాయి. నార్మలైజేషన్ తర్వాత కూడా డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఎక్కడ ఉంది అంటే కనుక ఎవరైతే కెమిస్ట్రీ ఈజీ క్వశ్చన్స్ వదిలేసి ఇక్కడ ఈజీ క్వశ్చన్స్ వదిలేశారో వాళ్ళకు డిక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఫిజిక్స్లో ఎక్కువ క్వశ్చన్ చేసిన వాళ్ళకి మార్క్స్ కన్ఫామ్గా నార్మలైజేషన్ తర్వాత అయితే ఇంక్రీజ్ అవుతాయి. టుమారో స్టూడెంట్స్ ఇలాంటి పేపర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్గా మోడరేట్ టు డిఫికల్టీ నుంచి డిఫికల్టీ పేపర్స్ వస్తున్నాయి కాబట్టి మంచిగా రివిజన్ చేసుకొని వెళ్ళండి, టెన్షన్ పడకండి. వచ్చిన క్వశ్చన్స్ కంపల్సరీగా అటెంప్ట్ చేయండి. టైం టేకింగ్ క్వశ్చన్స్ అయితే వదిలేయండి. థ్యాంక్ యూ.